హలో గైస్, ఈరోజు దీంట్లో ఏమున్నాయంటే పెరుగు, ఆయిల్, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, ఇంకా ఇంకేమున్నాయి, ఉప్పు, కారం, అల్లం పేస్ట్. మెయిన్ అల్లం పేస్ట్ లేకపోయినా బాగానే ఉంటుంది. అన్నీ వేసుకొని చికెన్ వేసుకోవాలి. మనం దీంట్లో ఒక బాగా మిక్స్ చేసుకుందాం. మేఘనా और మేఘనా బ్రూను కట్ బాగా మిక్స్ చేసుకుని ఇది హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఓకే, అంతే. కట్ చేయి. 1 kg చికెన్కి ఇప్పుడు 1.5 గ్లాస్ ఆడియో పనికిరాదు. ఇలా ఫస్ట్ మనం ఒక మిక్చర్ చేయాలి చికెన్ బిర్యానీలోకి. దాంట్లోకి ఏం కావాలంటే ఒక చిన్న ఆనియన్స్ ఒక 2 కావాలి. తర్వాత ఒక ఫుల్ టమాటో కావాలి, ఇది వేసుకున్నాక ఒక చిల్లీని 2గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక లవంగం, ఒక ఇలాచి, 3 లవంగాలు అండ్ ఒక చెక్క. నెక్స్ట్ కొంచెం పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర కొంచెం, దీన్ని మిక్సీ చేసి మళ్ళీ పెడతాం. ఇప్పుడు దాన్ని మిక్సీ చేస్తే ఇట్లా అయింది. దీన్ని పక్కన పెట్టుకోవాలి, తర్వాత యూజ్ చేసుకోవాలి. 2-3 స్పూన్స్ నెయ్యి వేద్దాం. నెక్స్ట్ కొంచెం ఆయిల్, నెక్స్ట్ ఇది ఒక పువ్వు, ఒక ఇది 3 లవంగాలు, ఇది చిన్న పీస్ ఆఫ్ ఈ చెక్క ఏదో రౌండ్ ఉండిద్ది అది. నెక్స్ట్ కొంచెం షాజీరా. ఇవన్నీ వేసేసి నెయ్యి స్మెల్ వస్తుంది. చికెన్ మంచి లెగ్ పీస్తో మంచిగా కొట్టించారు మా బావగారు. చికెన్ కర్రీ లేకపోతే బిర్యానీ, చికెన్ బిర్యానీ. చూసారా ఫ్రెండ్స్, ఎంత పెద్ద పీసెస్. లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దాం. దానికి ఇప్పుడు ఇది హాఫ్ కుక్ అయింది కదా చికెన్. హాఫ్ కుక్ అయిన తర్వాత వాటర్ ఉంటాయి, అలానే ఉంటాయి, మనం దాన్ని పట్టించుకోకూడదు.
నెక్స్ట్ మనం ఇది ఉంది కదా పేస్ట్, ఇంకొకటి పట్టిన పేస్ట్, ఇది ఇప్పుడు వేయాలి. సగం కుక్ అయిన తర్వాతే వేయాలి. ఇవన్నీ ఎవరు నేర్పించారండి మీకు? ఓన్ క్రియేషన్. దిస్ ఇస్ మై ఓన్ క్రియేషన్. ఇదే అండి. ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్లో వచ్చింది. ఇప్పుడు దీన్ని బాగా కొంచెం మిక్స్ చేయాలి మొత్తం కలిసేలాగా. మేము పెద్ద పెద్ద పీసులు తీసుకుంటాం, సో అందుకని చెప్పి ఇలా మిక్స్ చేయలేకపోతున్నాం అని ఎవరు చెప్పింది ఇక్కడ. ఇప్పుడు దీన్ని బాగా డైల్యూట్ చేసిన తర్వాత మొత్తంలోకి పీసెస్లో పీల్చుకునేది కాబట్టి బాగా చేయాలి. సరే ఆఫ్ చేస్తున్నాండి. బాగా ఫ్రెండ్స్ మంచి కుక్ అయింది. ఇప్పుడు రైస్ అయిపోతుంది అక్క. ఇప్పుడు రైస్ జాగ్రత్త మిక్స్ చేయాలి. ఇలా రైస్ రేపేది ఎక్కువసేపు నానబెట్టాం కదా. ఇప్పుడు ఇది 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్ కదా, సో ఇది 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఈ వాటర్ దీంట్లో పోతాం. ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయింది. పెట్టినా ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేదు. చాలా ఆన్ చేసావా? ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుని 1 విజిల్ వచ్చే వరకు హైలో పెట్టాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం. అంత బాయ్ బాయ్. స్టార్ట్ చేసావా? ఏం మాట్లాడి బాగుందా? చూడడానికి ఎట్లుంది? బాగుంది. ఏ కలర్ లో కావాలన్నా? బిస్మిల్లా కలర్ వచ్చింది. బిస్మిల్లా కలర్. సరే ఓకే, టేస్ట్ చేద్దాం. ఎట్లుంది? బాగుందా? ఒకసారి పెట్టు. కారం వేడిగుందా? సరే సరే. ఇది మా చికెన్ బిర్యానీ రెసిపీ.